బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పూల్పూర్ ఇండి అలియన్స్ సభ సందర్భంగా నానా హంగామా జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. అయితే సభా వేదిక దగ్గరకు చేరుకోవడానికి రాహుల్ నానా తంటాలు పడ్డారు. హెలిప్యాడ్లో జనం దూసుకురావడంతో హెలికాప్టర్ ల్యాండింగ్కు చాలా ఇబ్బంది కలిగింది. పోలీసుల వైఫల్యం ఇక్కడ స్పష్టం. ఇక నేతలిద్దరూ రావడంతో కార్యకర్తలు అదుపు తప్పి వేదికపైకి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఎలాంటి ప్రసంగం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక పూల్పూర్ లోక్సభ స్థానంలో రాహుల్, అఖిలేష్ ముమ్మడి బహిరంగ సభ జరగాల్సి ఉంది. ఇక ఈ గొడవలో పలువురు గాయపడ్డారు. దీంతో పాటు మీడియా సిబ్బంది కెమెరా స్టాండింగ్లు కూడా ధ్వంసమయ్యాయి. అంతకుముందు రాంచీలోని ఇండియా బ్లాక్లో జరిగిన సమావేశంలోనూ గొడవ జరిగింది. ఇక ఇందులో రెండు గ్రూపుల కార్యకర్తలు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. नरेंद्र मोदी जी को क्योटो पहुंचाना है, क्योटो। చివరికి అతి కష్టం మీద రాహుల్ స్టేజ్ మీదకు చేరుకున్నారు. అయితే యువతను కంట్రోల్ చేయడంతో పోలీసులు చేతులెత్తేశారు. వారికి నచ్చజెప్పడానికి అఖిలేష్ పదే పదే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ చాలా మంది స్టేజ్ మీదకు దూసుకురావడంతో నానా గందరగోళం ఏర్పడింది. సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలుస్తోందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ.